హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఒక ప్రాజెక్ట్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి? అసలు కాలేజ్‌లో ఉన్న ఫ్రెషర్ ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? అసలు ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తే అట్రాక్టివ్‌గా ఉంటుంది? అసలు ఏ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ చేసేస్తే సరిపోతదా? సపోజ్ నువ్వు నీ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసినా గూడా దానికి యూఐ ఎలా డిజైన్ చేస్తున్నావు? ఎలా ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తున్నావు? ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక ఏపీఐ ఫెచ్ చేస్తున్నావా లేదా? ఒక డేటా హ్యాండ్లింగ్ జరుగుతుందా లేదా? అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనము ఒక గ్రేట్ ప్రాజెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేసి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, ఒక ఫ్రెషర్ అయినా సరే, లేకపోతే ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేస్తున్నా సరే, ఈ వేలో గాని మీరు ప్రాజెక్ట్‌ని డిజైన్ చేయకపోతే, ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయకపోతే వేస్టే. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక రియల్ టైమ్ అప్లికేషన్ అయినా గూడా అలానే జరుగుతుంది గాబట్టి, ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పాను రాకెట్ రిచ్‌లో మీరు మెయిల్ చేయండి ఫౌండర్స్‌కి ఈజీగా అయిపోతది అనేసి. ఆ పర్సన్‌కి మీరు మెయిల్ చేసినా ఈ ఎంవీసీ ఆర్కిటెక్చర్, ఈ డిజైన్ ప్యాటర్న్స్ కానీ మీరు యూజ్ చేయకపోతే మీ ప్రాజెక్ట్‌లో ఇన్స్‌పెక్ట్ చేయంగానే తెలిసిపోతది డీబగ్ చేయంగానే. సో, అప్పుడేమనిపిస్తుందంటే ఓకే. వీళ్ళు ఇలా డిజైన్ చేయలేదు. నార్మల్‌గా డిజైన్ చేసేసారు అని తెలిసిపోవడం వల్ల అంత లుక్ అనిపించదు. అంత అట్రాక్టివ్ అనిపించదు. సో, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్‌ని గూడా నువ్వు గుర్తుపెట్టుకొని బాగా చేస్తేనే వాళ్ళకి అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఎలా రెడీ అవుతామో సేమ్ మన ప్రాజెక్ట్ గూడా అలానే ఉండాలి. రైట్? సో, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామే అనుకో. ఫస్ట్ ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఏ లాంగ్వేజ్‌లో చేస్తున్నావు? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చేస్తున్నావు? వన్ మోర్ థింగ్ ఏంటి అంటే యూనిక్‌గా ఉండాలి ప్రాజెక్ట్. అందరూ చేసే ప్రాజెక్టే నువ్వు చేస్తే దాంట్లో యూనిక్‌నెస్ ఉండదు. చెయ్యి. నువ్వు ఫ్రెషర్‌వి గదా! నువ్వు ఫ్రెషర్‌గా అయితే నువ్వు పోర్ట్‌ఫోలియో క్రియేట్ చెయి. నీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలంటే, ఇంకొక పర్సన్ దగ్గర నీ పోర్ట్‌ఫోలియో డిజైన్ వేరే దగ్గర ఉండకూడదు. అలా నీ పోర్ట్‌ఫోలియోని నువ్వు డిజైన్ చేయాలి. పోర్ట్‌ఫోలియో ఈస్ ఎ వెరీ కామన్ వెబ్‌సైట్. కాకపోతే అది ఇంపార్టెంట్. అవునా? ఒక పర్సన్‌కిప్పుడు. అప్పుడు నీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి? వేరే వాళ్ళ దగ్గర ఉన్న యూఐ క్యాపబిలిటీ ఉంటుంది గదా! ఆ యూఐ క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర గాకుండా నీ దగ్గర ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు సపోజ్ నీ పోర్ట్‌ఫోలియో ప్రాజెక్ట్‌ని నువ్వు తీసుకున్నావనుకో. దానికి నువ్వు ఎలా డిజైన్ చేస్తావు? ఫస్ట్ పార్ట్ యూఐ సెలెక్ట్ చేసుకోండి. యూఐ లేకపోతే నువ్వు మెటీరియల్ యూఐ యూజ్ చేసినా సరే, టైల్‌విన్ యూజ్ చేసినా సరే, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ బూట్‌స్ట్రాప్ యూజ్ చేసినా గూడా సరే. ఏం యూజ్ చేసినా సరే వాట్ యూ హావ్ టు డూ మీన్స్ అది యూఐ ఎలా కనిపించాలంటే వెరీ అట్రాక్టివ్‌గా ఉండాలి. లైక్ యూజ్ ద ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ఆల్ దోస్ థింగ్స్. యానిమేషన్స్ అంటే ఏంటి? బొమ్మలు పెట్టేసి యానిమేట్ చేయడం గాదు. నీ పేజ్‌లో వన్ సైడ్ టెక్స్ట్ ఉంటుంది. వన్ సైడ్ నీ పిక్చర్ ఉంటుంది. టెక్స్ట్ నువ్వు క్లిక్ చేసేటప్పుడు ఆహ్, వెనకల ఆ బ్రైట్‌నెస్ అనేది రావాలి. ఆ యూఐ పార్ట్‌కి ఆ బ్రైట్‌నెస్ ఇచ్చినప్పుడు కస్టమర్స్ అనేవారు ఎలా ఎలా అట్రాక్ట్ అవుతారంటే నీ దానికి ఎలా అట్రాక్ట్ అవుతున్నారన్నది తెలుస్తుంది. గివ్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ చేయమని నువ్వు ఒక కమెంట్ బాక్స్ ఇవ్వు. నీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది అనేసి కింద ఒక కమెంట్ పార్ట్ ఇవ్వు. అప్పుడు ఏంటంటే వాళ్ళు నీ యూఐ అనేది ఎంత అట్రాక్టివ్‌గా ఉంటే వాళ్ళక్కడ అంత కమెంట్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ థింగ్ యూఐ. ఓకేనా? సెకండ్ నీ ప్రాజెక్ట్. నువ్వు ఫస్ట్ నీ ప్రోగ్రామింగ్ ఏ లాంగ్వేజ్‌లో చూస్ చేస్తున్నావు. సెకండ్ థింగ్ వచ్చేసి యూఐ పార్ట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసేసి మిగతావన్నీ నార్మల్. బ్యాక్ ఎండ్ లాజిక్, ఫ్రంట్ ఎండ్ లాజిక్ ఇవన్నీ నార్మల్. ఇవన్నీ యూఐ థింగ్స్‌లోనే వచ్చేస్తాయి. అయిపోతది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. థర్డ్ థింగ్ వచ్చేసేసి వాట్ యూ ఆర్ డూయింగ్ ఏపీఐ హ్యాండ్లింగ్. నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినా గూడా ఇప్పుడున్న రియల్ టైమ్ సిట్యుయేషన్‌లో ఏపీఐ హ్యాండ్లింగ్ లేకపోతే ఆ ప్రాజెక్ట్ వేస్టే. ఓకేనా? ఏపీఐ హ్యాండ్లింగ్ అనేది జరగాలి. నీ ప్రాజెక్ట్‌లో ఏపీఐ హ్యాండ్లింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ జేసన్ డేటా, జేసన్ డేటా అనేది హార్డ్ కోడ్ డేటా. సో, నువ్వు జేసన్ డేటాని ఎప్పుడు చూజ్ చేయొద్దు. నువ్వు రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు ఏపీఐస్ క్రియేట్ చేయడం చాలా ఈజీనే. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇన్ నోడ్ జేఎస్‌లో నువ్వు ఏపీఐస్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. కంపేర్ టు సి షార్ప్ అండ్ డాట్ నెట్, కంపేర్ టు జావా ఆల్ దోస్ థింగ్స్ కన్నా నువ్వు నోడ్ జేఎస్‌లో ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్‌ప్రెస్ జేఎస్ యూజ్ చేస్తే సర్వర్‌ని ఏపీఐస్ క్రియేట్ చేయడం ఏం పెద్ద ఇదేం గాదు. ఒక ఏపీఐ క్రియేట్ చేయడం నేర్చుకున్నావనుకో, మిగతావన్నీ నువ్వే చేసేస్తావు. ఆ లాజిక్ సేమ్ గానే ఉంటది. ఓకేనా?
సో నువ్వు ఎందుకంటే మన సైట్స్ మన కోసమే కాబట్టి మనము సేమ్ గా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏపీఐ హ్యాండ్లింగ్ అనేది జరగాలి, డేటాబేస్ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే డేటాబేస్ ఉంటేనే కదా MySQL సర్వర్ నీకు వచ్చని తెలుస్తుంది, MongoDB వచ్చని తెలుస్తుంది, ఇవన్నీ వచ్చని తెలిసేది అదే కదా. ఏపీఐ హ్యాండ్లింగ్ పెడితేనే కదా డేటా ఎలా ఫెచ్ చేస్తున్నావు, ఎలా డేటాని హ్యాండిల్ చేస్తున్నావు అనేది తెలిసేది. ఇప్పుడు నువ్వు రిజిస్టర్ ఆప్షన్ ఇప్పుడు నువ్వు పర్సన్ కి రిజిస్టర్ ఆప్షన్ నీ నీ వెబ్సైట్ లో రిజిస్టర్ ఆప్షన్ ఇచ్చి లాగిన్ బటన్ ఇచ్చావనుకో, రిజిస్టర్ పర్సన్స్ ఎంతమంది అన్నది డేటాబేస్ లో ఉంటుంది. ఆ డేటాబేస్ నుంచే కదా లాగిన్ అయ్యేది. ఇలా డేటాని హ్యాండిల్ చేసేది కావాలన్నమాట నీ నీ వెబ్సైట్ లో. అప్పుడే నీ వెబ్సైట్ అనేది వెరీ అట్రాక్టివ్, అంటే కంప్లీట్ గా ఉంటది, కంప్లీట్ గా. ఓకేనా? ఇవన్నీ కాకుండా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎంవిసి ఆర్కిటెక్చర్ ఉండాలి. అంటే ఏంటంటే ఎంవిసి ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే నీ ప్రాజెక్ట్ నువ్వు ఎంత డెవలప్ చేసినా కూడా ఈ ఎంవిసి ఆర్కిటెక్చర్ లో కూడా ఉండాలి. ఎందుకంటే మోడల్ వ్యూ కంట్రోలర్, మోడల్ వ్యూ కంట్రోలర్. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మోడల్ వ్యూ కంట్రోలర్ కి. సపోజ్ ఒక రెస్టారెంట్ వెబ్ పేజ్ ఉంది. ఎందుకంటే సడన్ ఇప్పుడు వింటున్న పర్సన్స్ కి మేబీ ఎంవిసి గురించి తెలిసిండకపోవచ్చు. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ లైక్ దిస్ లేమన్ ఎగ్జాంపుల్. సపోజ్ మనకు ఒక దగ్గర ఒక రెస్టారెంట్ వెబ్సైట్ ఉంది, అవునా? ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ లో కిచెన్ మోడల్ అన్నమాట. ఓకేనా? కిచెన్ మోడల్ అవుతుంది. కంట్రోలర్ ఎవరైతారంటే వెయిటర్ అవుతారు. వ్యూ ఎవరవుతారంటే పర్సన్, కస్టమర్ అవుతారు. ఎలా చెప్తానంటే ఇప్పుడు సపోజ్ కిచెన్ లో మొత్తం లాజిక్ ఉంటుంది. మొత్తం లాజిక్ అంటే ఏంటి? నువ్వు వంట వండడానికి కావాల్సిన ఎవరు ఆర్డర్ చేశారు, ఎవరు ఆర్డర్ చేశారని దానికి అవసరం లేదు కిచెన్ కి. ఎవరు వచ్చారు అన్నది అవసరం లేదు. ఏ పర్సన్ కి ఎంత పెట్టాలి అనేది అవసరం లేదు కిచెన్ కి. ఏంటి మోడల్ ఏం చేస్తా, ఈ కిచెన్ ఏం చేస్తుంది? ఉన్న ఐటమ్స్ అన్ని యూజ్ చేసుకొని వంట చేస్తుంది, అవునా? ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, అదేనా? అంతే కదా. సేమ్ మోడల్ కూడా అంతే. నీకు ఎవరు వచ్చారు, ఎవరు ఫెచ్ చేస్తున్నారు అవసరం లేదు. అది ఏం చేస్తుందంటే అది హోల్డ్ చేస్తుంది. మోడల్ ఏం హోల్డ్ చేస్తుంది? డేటాని హోల్డ్ చేస్తుంది. డేటా బిజినెస్ లాజిక్. ఇక్కడ వంట వండుతున్నారు అన్నది బిజినెస్ లాజిక్, బ్యాక్ ఎండ్ అది. ఓకేనా? సో సేమ్ ఇలానే ఇక్కడ మోడల్ వ్యూ అంటే బిజినెస్ లాజిక్, లాజిక్ ని డేటాని హోల్డ్ చేసేది మోడల్ అన్నమాట. ఓకేనా? సేమ్ లైక్ దట్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే చేశారో ఈ పర్సన్, ఇప్పుడు మన దగ్గర వ్యూ, ఇప్పుడు బెరర్ ఉన్నారు, ఐ మీన్ వెయిటర్ ఉన్నారు. ఆ వెయిటర్ ఏం చేస్తారంటే కస్టమర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కస్టమర్ మెనూ ఆర్డర్ చేస్తారు. ఈ మెనూ ఉంటుందే, ఈ మెనూ ఇస్ ద వ్యూ పార్ట్. ఓకేనా? ఈ మెనూని సపోజ్ మన దగ్గర సైటే ఉంటే క్లిక్ చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? చూసి ఆర్డర్ పెడుతున్నాడు. అదే పేజ్, అదే చూసి ఆర్డర్ పెడుతున్నాడు అంటే ఇట్స్ అనే వ్యూ. ఓకేనా? ఇట్స్ అన్ వ్యూ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కస్టమర్ సపోజ్ ఒక 2 థింగ్స్ ఆర్డర్ చేసేసాడు. ఈ కస్టమర్ ఎవరైతారు? కస్టమర్ ఇస్ ద ఇంటరాక్టివ్ పర్సన్ విత్ ద వ్యూవర్. అంటే ఇక్కడ మన వెబ్ పేజ్ ఎంత అట్రాక్టివ్ పార్ట్ గా ఉందని. అంటే ఇక్కడ యూఐ బిల్డ్ చేసేది మొత్తం ఎక్కడ? వ్యూ డాట్ CSHTML అంటే వ్యూ లో. ఓకేనా? ఇప్పుడు ఈ వ్యూ ఏం చేస్తుందంటే ఈ వ్యూ మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు కస్టమర్ ఇక్కడ ఆర్డర్ చేసేసాడు, వ్యూ కి చెప్పేశాడు, వ్యూ లో చెప్పేశాడు. ఇప్పుడు వెయిటర్ అంటే ఎవరని చెప్పాను? కంట్రోలర్, అవునా? ఇప్పుడు ఏమైతుందంటే ఈ కంట్రోలర్ మోడల్ దగ్గరికెళ్ళి చెప్తాడనమాట. నాకు ఈ కిచెన్‌లో ఈ ఐటెమ్ గావాలి అనేసి. ఇప్పుడు ఏం చేస్తదంటే, ఆ మోడల్ డేటా అంతా చెక్ చేసుకొని లాజిక్ అంతా అది ఇచ్చేస్తుంది. ఏదైతే ఆర్డర్ చేసామో అది ఇచ్చేసి, మళ్ళీ కంట్రోలర్ ఏం చేస్తుందంటే, త్రూ వ్యూ ద్వారా రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 టైర్ లాజిక్. నీ అప్లికేషన్ 3 టైర్ లాజిక్‌లో ఉండాలి. ఓకేనా? యూట్యూబ్‌లో నువ్వు ఎంవీసీ ఆర్కిటెక్చర్ అప్లికేషన్స్ యూజింగ్ విచ్ ఎవర్ యువర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని టైప్ చేస్తే విల్ గెట్ ఎ మోర్ యూ విల్ గెట్ ఎ మోర్ లాంగ్వేజెస్, ఐ మీన్ యూ గెట్ ఎ మోర్ ప్రాజెక్ట్స్ అనమాట. చెక్ దట్ ప్రాజెక్ట్స్ వన్స్. ఇట్లా కానీ నీ ప్రాజెక్ట్ ఉందనుకో, యు ఆర్ నీల్, అంతే. ఇంకా ఏం నిన్ను చూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా బెస్ట్ థింగ్ ఏ ప్రాజెక్ట్ ఉండదన్నమాట. ఎంవిసి ఆర్కిటెక్చర్ యూస్ చేసి ఇలా క్రియేట్ చేయండి. మీ ప్రాజెక్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, గ్రేట్ఫుల్ కే గ్రేట్ఫుల్, అంతే. ఓకేనా? ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తాను మీకు. అది వచ్చేసి బ్యాక్ ఎండ్ కాదు, కానీ నేను బ్యాక్ ఎండ్ లాజిక్ లాగానే క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ ని మీకు చూపిస్తాను. అందులో నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను ఎలా క్రియేట్ చేశాను, వ్యూ వ్యూ పార్ట్ ఎలా యూస్ చేశాను. దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు నో. ఓకేనా? ఓకే, విల్ గో. ఓకే, ఇప్పుడైతే నేను స్క్రీన్ చూపిస్తున్నాను ఒకసారి. ఫస్ట్ అయితే మనం యూఐ పార్ట్ వెళ్దాం, ఇది అర్థం కాదు కాబట్టి. 1 మినిట్, ఎక్కడికో వెళ్ళిపోయింది అది.
యాక్చువల్‌గా ఇది నేను క్రిస్మస్ రోజు వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. ఎందుకు చూపిద్దాం అనుకున్నానంటే, ఆ రోజు నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ చెప్పేటప్పుడు సంథింగ్ స్క్రీన్ కనిపించలేదు. ఆ రోజు కూడా ఇదే నేను చెప్తున్నది. మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ థింగ్ నేనిక్కడ ఏం చేశాను, యానిమేషన్ యూజ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, బ్యానర్ బాలేదు. బికాస్ నేను నార్మల్‌గా క్రియేట్ చేసిందే కాబట్టి, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ఒకటి తెలుస్తుంది ఇక్కడ. వెనకల బ్రైట్‌నెస్ తెలుస్తుంది. ఇది క్లిక్ చేయాలి అనేసి తెలుస్తుంది. అవునా? ఇక్కడ ఏమవుతుంది, స్టార్ అనేది తిరుగుతుంది. ఇలా మనము యూజర్ ఇంటర్‌ఫేస్ క్రియేట్ చేయాలి మన వెబ్ పేజెస్‌లో. ఓకేనా? ఇక్కడ చూడండి నా టెక్స్ట్ రెయిన్‌బో కలర్స్‌లో ఉంది. అండ్ నేను వెన్ ఐ ఓపెన్ దిస్, ఎప్పుడైతే నేను ఇది ఓపెన్ చేశానో సైట్, వెంటనే ఏమవుతుంది, వెంటనే యానిమేషన్స్ వస్తున్నాయి. ట్రాన్సిషన్ జరుగుతుంది. అవునా? అంటే మన వెబ్ పేజ్ ఇట్‌సెల్ఫ్ లోడ్ అయ్యే లోపలనే మనకు ట్రాన్సిషన్ జరుగుతుంది. వన్ మోర్ థింగ్, యానిమేషన్స్ జరుగుతున్నాయి. వెన్ ఐ హోవర్ దిస్ నేను ఎప్పుడైతే ఫస్ట్ ఇమేజ్ కరెక్ట్‌గా కనిపిస్తుంది. వెన్ ఐ హోవర్ దిస్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ది పార్ట్ నీ నేమ్ ఎంటర్ చేయమని చెప్తుంది. అవునా? అండ్ సెండ్ పీడిఎఫ్. ఇలా నేను ఓన్లీ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి దీన్ని క్రియేట్ చేశాను అనమాట. ఎందుకోసం అంటే యాక్చువల్‌గా నాకు ఈవెంట్ ఉంది. సారీ, మన కంపెనీలో అందుకోసం క్రియేట్ చేశాను. కానీ ఇది మీకు ఒకసారి చూపిద్దాం అనేసి, ఇది కాదు యాక్చువల్‌గా నేను నోట్ చేసి యూజ్ చేశాను. బట్ ఇది నేను జస్ట్ మీకోసం చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ మేరీ క్రిస్మస్ అని క్లిక్ చేశాను అనుకో, ఐ విల్ గెట్ ఏ సెండ్ పీడిఎఫ్ లింక్. అవునా? ఇక్కడ సెండ్ పీడిఎఫ్ లింక్ వచ్చి అక్కడ ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టొచ్చు. అవునా? దిస్ ఇస్ ద థింగ్. ఓకేనా? పీడిఎఫ్ టెక్స్ట్. కానీ నేను దీంట్లో బ్యాక్ ఎండ్ యూజ్ చేయలేదు. ఇక్కడ నేను బ్యాక్ ఎండ్ యూజ్ చేయకుండా జస్ట్ ఏం చేశానంటే జేడిఎస్ లైబ్రరీ యూజ్ చేశాను. ఇప్పుడు నాకు కోడ్ ఒకసారి చూపిస్తాను. ఇలా మీరు ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఇన్స్పెక్ట్ లైక్ వెళ్ళిపోయి ఇక్కడ ఎలిమెంట్స్ కనిపిస్తుంది. మన హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. బట్ నాకు ఏం కావాలి, నా జేఎస్ కోడ్ కావాలి. నా జేఎస్ కన్సోల్లోకి వెళ్తే ఎర్రర్స్ కనిపిస్తాయి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే కన్సోల్లో కనిపిస్తాయి. వెన్ యూ గో సోర్స్లోకి వెళ్తే నీ స్క్రిప్ట్ ప్రతి ఒక్కటి ఉంటుంది. స్టైల్, హెచ్టిఎంఎల్, నీ ఫోల్డర్ మొత్తం ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. ఇది నా స్క్రిప్ట్ అనమాట. నేను ఇక్కడ ఏం చేశాను, జేఎస్ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకున్నా. అంటే నేను ఇక్కడ ప్రస్తుతానికి నేను బ్యాక్ ఎండ్ యూజ్ చేయలేను. నాకు 1 డేలో వెబ్ పేజ్ అయిపోవాలి. ఆ 1 డే కోసం నాకు అంటే మెయిల్ ట్రిగ్గర్ చేయడానికి ఇప్పుడు నాకు అంత టైం లేదు. అందుకని నేను ఒక వే ఆలోచించుకున్నా. అంటే పీడిఎఫ్ జనరేట్ అందరికీ లింక్స్ షేర్ చేసి, ఇప్పుడు ఒకటి అయిపోయిందనుకో, ఈ కార్ట్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఈ పర్సన్ ఇప్పుడు స్నోఫ్లేక్స్ క్లిక్ చేశాడనుకో, ఇంకొక కార్ట్ అనేది ఇంకొక కార్ట్ మీద క్లిక్ చేసే ఆప్షన్ ఉండకూడదు. ఇలా నేను ఒక సినారియో. అండ్ ఇంకొక సినారియో వచ్చేసేసి పార్టిసిపెంట్స్ జంబుల్ అవ్వాలి. అవునా? ఒక్కొక్క పర్సన్ కి ఉండకూడదు. అవునా? సేమ్ థింగ్. అది నేను ఏం చేశాను, జేడిఎస్ లైబ్రరీ యూజ్ చేసి ప్యూర్ జావా స్క్రిప్ట్ కోడ్ యూజ్ చేసి పరీష్ చూసి జస్ట్ 1 డేలో మేము ఈ కోడ్ని అయితే ప్రిపేర్ చేసాం. ఓకేనా? ఈ కోడ్ని ప్రిపేర్ చేసి ఇక్కడ చూడండి మీరు, నా కోడ్ ఒకసారి ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, హార్డ్ కోడ్. దీన్నే జేసన్ డేటా అంటాం. దీన్నే హార్డ్ కోడ్. దిస్ ఇస్ ద విండోస్ డాట్ జేఎస్ పీడిఎఫ్. ఓకే, జేఎస్ పీడిఎఫ్ యూజ్ చేసి నేను క్రియేట్ చేశాను. అంటే మనకు చాలా లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. ఇలా మనము కొన్ని లైబ్రరీస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది ఎలా మనం ఏ అనాలిసిస్ లో చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ ని ఈ టైం పీరియడ్ లో అనేసి మనకు ఒక ఐడియాస్ అనేవి జనరేట్ అవ్వాలి. అప్పుడే మనము లాజిక్ ని బిల్డ్ చేసుకోగలం. అండ్ దిస్ ఈస్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ మై కోడ్. ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో కన్సోల్ అయితే కనిపిస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్తే ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎంత యూజ్ చేసాం, ప్రతి ఒక్కటి ఇక్కడ తెలుస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్. ఓకే, ఇక్కడికి వెళ్తే డామ్ బ్రేక్ పాయింట్స్, ఈవెంట్ లిజనర్స్ ఏం యూజ్ చేసాం, ప్రతి ఒక్కటి మన లేఅవుట్ స్టైల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడమే కావాలి. ఓకేనా? ఇది నా వెబ్ పేజ్. నేను ఈ వెబ్ పేజ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ నేను బిల్డ్ చేసిన యూఐ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాక్ ఎండ్, చాలా అట్రాక్టివ్ గా ఉంది అండ్ యూనిక్ వేలో ఉంది. అంటే నేను బ్యాక్ ఎండ్ యూజ్ చేయకుండా 1 డేలో ఈ పేజ్ ని క్రియేట్ చేసి షేర్ చేసేసాను. అంటే నేను ఇక్కడ బ్యాక్ ఎండ్ యూజ్ చేసి నాకు టైం పడుతుంది కాబట్టి వెంటనే ఒకటి క్రియేట్ చేసేసాను. దీన్ని నేను ఏం చేశాను, నా గిట్ లెక్ పుష్ చేసుకున్నా. ఇక్కడ నా గిట్ లో పుష్ చేసుకొని
ఇప్పుడు నాకేమవుతుంది? కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. నేను ఏం కోడ్ యూజ్ చేశాను, ఇక్కడ మీరు చూస్తే లాంగ్వేజెస్‌లో డిప్లాయ్‌మెంట్స్ సెక్షన్‌లో జావా స్క్రిప్టే కనిపిస్తుంది 52.6, సీఎస్ఎస్ 31. మీరు ఏ కోడ్ ఎంత యూజ్ చేశారని కూడా తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక రిక్రూటర్‌కి నీకు ఎంత నాలెడ్జ్ అని ఉంది తెలిసేది ఇక్కడే. నీ కోడ్ ఎంత రీస్ట్రక్చర్‌గా నువ్వు చేశావు అన్నది తెలిసేది ఇక్కడ నీ గిట్‌హబ్‌లో. కానీ నీ నీ కోడ్ ఎంత అవుట్‌పుట్ ఇచ్చింది అని తెలిసేది ఎక్కడ? నీ వెబ్ పేజ్‌ని నువ్వు ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తావో అప్పుడే. అవునా? ఎప్పుడైతే నువ్వు డిప్లాయ్ చేస్తావో కోడ్‌ని అప్పుడు నీ వెబ్ పేజ్ ఎంత బాగా వచ్చిందనేది తెలుస్తుంది. యూజర్ ఇంటరాక్షన్ అనేది తెలుస్తుంది కదా! యూజర్ ఇంటరాక్షన్ వల్లనే ఒక పేజ్ ఎంత డెవలప్ అయిందని తెలుస్తుంది. అందుకనే ఒక పేజ్ ఎప్పుడు ఎంవీసీ స్ట్రక్చర్‌లోనే ఉండాలి. ఓకేనా? ఐ మీన్ ఎంవీసీ స్ట్రక్చర్‌లో క్రియేట్ చేయడం వల్ల మీకు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. ఇలానే మీరు యూనిక్ వేలో యూఐ అండ్ ఎంవీసీ స్ట్రక్చర్, ఏపీఐ హ్యాండ్లింగ్ ఇలాంటి థింగ్స్ మీరు మెన్షన్ చేయడం వల్ల మీ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా గ్రేట్‌గా కనిపిస్తుంది. ఎనీవే ఒక్కసారి అయితే మీ ప్రాజెక్ట్‌ని మంచిగా క్రియేట్ చేయండి ఎవరో ఒకరు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ గురించి మీకు తెలియాలి అనుకుంటే ప్రాజెక్ట్స్ అనేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే చాలానే దొరుకుతాయి. మీ ప్రాజెక్ట్ అనేది చాలా యూనిక్‌గా ఉండాలి. అలా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్ అండ్ బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.